తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీని ఆదుకునే ప్రయత్నంలో ప్రభుత్వం 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకాన్ని ఇంప్లిమెంట్ చేసి నెలకు 300 కోట్ల రూపాయలు ఆర్టీసీకి రియంబర్స్మెంట్ చేస్తూ ఇప్పటి వరకు 10,000 కోట్ల రూపాయలు ఆర్టీసీకి రియంబర్స్మెంట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీలో కేంద్ర ప్రభుత్వ వాటా 33%, రాష్ట్ర ప్రభుత్వ వాటా 67% ఉంది. ప్రతిరోజు దాదాపు 65 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తుంటారు. అందులో అత్యధికంగా మహిళలు 45 లక్షల మంది. కాబట్టి ఈ ఆర్టీసీ సమ్మె ద్వారా పేద మధ్యతరగతి ప్రజలకు ప్రధాన ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి సమ్మెను మానవీయ కోణంలో విరమించుకోవడం చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. అదే కాకుండా 32 అంశాలు ఉంటే 29 అంశాల విషయంలో ప్రభుత్వం చాలా సానుకూలంగా పొన్నం ప్రభాకర్ గారి నేతృత్వంలో అన్నిటికీ కూడా క్లియరెన్స్ ఇచ్చారు. 3 సమస్యలు మాత్రమే కొంత జటిలమైన సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో మాత్రమే పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు ప్రభుత్వం ఇంకా క్లియరెన్స్ ఇవ్వలేదు. చర్చలు జరుగుతున్న సందర్భంగా అధికారుల కమిటీ చర్చలు చేస్తున్న సందర్భంగానే చర్చలు పూర్తి కాకముందే కొంతమంది ఆర్టీసీ సంబంధించినటువంటి యూనియన్ నాయకులు బయటకు వచ్చి మేము సమ్మెకు పోతున్నామని చెప్పేసి అనవసరంగా గందరగోళ వాతావరణం క్రియేట్ చేసే ప్రయత్నం జరిగింది. అదే కాకుండా 300 కోట్ల మంది మహిళలు మహాలక్ష్మి పథకంలో ఇప్పటివరకు ఉచిత బస్సు ప్రయాణం ఉపయోగించుకుంటే దాదాపు 10,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం 7,800 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,800 కొత్త బస్సులు కూడా కొనుగోలు చేసి తెలంగాణ రాష్ట్రం మెరుగైనటువంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కల్పించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాదాపు 51 రోజుల పాటు సమ్మె చేస్తే 30 మంది 25 నుంచి 30 మంది చనిపోయారు. పట్టించుకున్న పాపన పోలే లాస్ట్కు హైకోర్టు జోక్యం చేసుకున్నా కూడా చాలా సందర్భాల్లో కేసీఆర్ ప్రభుత్వంలో ఆర్టీసీని ఏ విధంగా ఆర్టీసీ కార్మికులు కావచ్చు ఆర్టీసీని కావచ్చు అదేవిధంగా ఆర్టీసీ కార్మికులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసింది. ఆనాడు 50,000 మంది ఆర్టీసీ కార్మికులు సమ్మెలో భాగస్వాములై దాదాపు 51 రోజులు చేసినా కూడా కోర్టు జోక్యం చాలా సందర్భాల్లో కోర్టు మొట్టెకాయ చేస్తే తప్ప కేసీఆర్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులతో చర్చలే చేయలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం సదుద్దేశంతో అదేవిధంగా గతంలో ఆర్టీసీ సంబంధించిన ఎండి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రిటైర్ అయిన వాళ్ళు ఉండేవాళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐఏఎస్ల ఆధ్వర్యంలో అదేవిధంగా ఎండి గారు ఐఏఎస్ అదే కాకుండా కమిటీలో కూడా నిష్ణాతులైనటువంటి అధికారులను పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సమస్యలు పరిష్కరించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అనవసరంగా గతంలో బీఆర్ఎస్ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు ఆర్టీసీ కార్మికులను చాలా అవమానించిన మాట వాస్తవం. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికులను కావచ్చు ఆర్టీసీని కావచ్చు ప్రజలకు మెరుగైనటువంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కల్పించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి ఆర్టీసీని కాపాడుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఖచ్చితంగా ఏదైతే డిమాండ్ ఉందో ఆ డిమాండ్లలో కూడా ఇప్పటికే దాదాపు 95% అన్ని సమస్యల పరిష్కారం రాష్ట్ర ప్రభుత్వం చూపించింది. కాబట్టి ఆ మిగతా 3 డిమాండ్లు ఏవైతున్నాయో ఆ రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఆర్టీసీలో ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు అదే కాకుండా ఆర్టీసీ కార్మికులంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వ సదుద్దేశంతో ఆర్టీసీ కార్మికుల సమస్య పరిష్కరించే ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి కొంతమంది నాయకులు అత్యుత్సాహం మూలంగా అనవసరంగా ఆర్టీసీ అదేవిధంగా సమ్మెబాట పడుతుందని చెప్పేసి నోటీస్ ఇవ్వడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని సమస్యలు పరిష్కరించే ప్రయత్నం ఆర్టీసీని కాపాడుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ 70% ఉండే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దానిలో బాగా ఎంఎంటీఎస్ని కావచ్చు ఆర్టీసీని కావచ్చు మెట్రోను అనుసంధానం చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ 70% ఉన్నట్లయితే ఆ నగరం సుభిక్షంగా ఉంటుందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే ఆర్టీసీని అన్ని రకాల సౌకర్యాలు కల్పించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి దయచేసి కార్మిక లోకం గమనించాలి, సమ్మె విరమించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. సానుకూలమైన నిర్ణయం తీసుకుంటారని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆశిస్తూ ఉంది.